ఉన్నప్పుడు నా వివాహం అవ్వకముందు సువార్త ప్రకటించడానికి మేము ఒక గ్రామానికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం, ప్రభా ఈరోజు ఎక్కడెక్కడ ఎవరెవరికి సువార్త ప్రకటించాలో అలాంటి ప్రాంతాలకు వెళ్ళాలి, అలానే మమ్మల్ని కాపాడు, కంచె వెయ్యి అని చెప్పి ప్రార్థన చేసుకుని బయలుదేరాం. మధ్యలో వెళ్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు, అంటే టీంతో నేను నడుస్తున్నాను, నాకు ఒక ప్రేరేపణ బలంగా వస్తుంది హృదయంలోంచి, అక్కడున్న గుడారాల దగ్గరికి వెళ్ళు అని వస్తుంది. ఆ గుడారాల వైపు చూస్తే అది పెద్ద మైదానంలో చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఒక 40-50 గుడారాలు అక్కడ వేయబడి ఉన్నాయి. కుక్కలు తిరుగుతున్నాయి అటు ఇటు, జుట్టు ముడులు వేయబడినట్టుగా జుట్లు ఉన్నాయి. డ్రాయర్లు వేసుకొని చిన్నపిల్లలు బట్టలు లేకుండా డ్రాయర్లతో ఏదో పుల్లలు పట్టుకొని అటు ఇటు ఆడుతూ ఉన్నారు. చాలా మురికిగా ఉంది వాతావరణం. కొంచెం పందులు కూడా ఉన్నాయి ఓ పక్కన, తర్వాత కుక్కలు ఉన్నాయి అక్కడే. వెళ్ళాలనే ఒక బలమైన ప్రేరేపణ కలుగుతుంది. నేను అన్నాను టీంతో, ఒకసారి అక్కడికి వెళ్ళొద్దామంటే, అమ్మో అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే మనకి ఏదైనా హాని చేస్తారు వాళ్ళు, దేశ దిమ్మర్లాగా వారు అక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటారు, అందువలన అక్కడికి మనం వెళ్ళొద్దన్నారు. అయితే మీరు ఇక్కడ ఉండండి, నేను ఒకసారి వెళ్ళొస్తాను. వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత 40 గుడారాల్లో కూడా మొత్తం కలిపిన 10 మంది లేరు. వీళ్ళందరూ ఎప్పుడు ఉంటారు ఇక్కడ అని అడిగాను నేను. సాయంకాలం 4-5 వచ్చేస్తారమ్మా అన్నారు. ఏం చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఏ రాష్ట్రాల నుంచి వచ్చారని అడిగాను. నార్త్, సౌత్, కేరళ అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారు. కొందరు గొడుగులు కొడతారు, కొందరు గొడుగులు అమ్ముకుంటారు, కొంతమంది తాబేళ్ళు పడతారు, తాబేళ్ళు అమ్ముకుంటారు. తర్వాత ఇంక ఏంటో చాలా చాలా చెప్పారు ఎప్పుడు విన్నవి. ఏ భాష మీరు మాట్లాడతారంటే, మా టీంలో అందరం కూడా చాలా రకాల భాషలు మాట్లాడతాం. అందరికీ అన్ని భాషలు, మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉన్నాం, మలయాళం మాట్లాడే వాళ్ళు ఉన్నాం, హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఉన్నాము. అందరూ మరి కలిసికట్టుగా వెళ్తారు, అందరం కలిసికట్టుగా వెళ్తాం. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? ఉంటే ఒక 20 రోజులు ఉంటాం, మరలా ఇంకొక యాత్ర మేము చేస్తాము. అలా మేము ఊర్లు తిరుగుతాం కానీ ఒక దగ్గర ఉండమన్నారు. వాళ్ళ దగ్గర చిన్న చిన్న రేడియోలు కూడా నేను గమనించాను. తర్వాత నేను అన్నాను, సాయంకాలం 5 గంటలకు మేము వస్తామన్నాం. ఎందుకు వస్తారు మీరు అన్నారు. ఏదో ఒకటి మీకు తీసుకొని వస్తాను అన్నాను. అలాగే అన్నారు అక్కడ ఉన్న పిల్లలు. వెళ్ళిపోయాం, సువార్త ప్రకటించాం. సాయంకాలం 5 గంటలకి నా టీముని నేను రెడీ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. అందరూ కూడా మేము రామంటే రామన్నారు, భయపడ్డారు. వాళ్ళలో ఒక అమ్మాయి నేను వస్తానన్నది. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా మేము కూడా వస్తాం, మీరు వెళ్తే మేమెందుకు ఊరికినే ఖాళీగా కూర్చోవడం అని అందరూ బయలుదేరారు. 5 కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వచ్చారు. ఒక 30-40 మంది దాకా గ్యాదర్ అయ్యారు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. కంపు వాళ్ళ దగ్గరకు వెళ్ళిన దగ్గర ఒక విధమైన చేపల వాసన, ఒక విధమైన మురికి వాసన, వాంతి వచ్చేటట్లుంది. టీంలో ఉన్న వాళ్ళు ముక్కు మూసుకుని మేము వెళ్ళిపోతామన్నారు. అలా చేయొద్దు మనం, ఎందుకో దేవుడు ప్రేరేపించాడు. వీళ్ళకు కూడా సువార్త ప్రకటించాల్సిన అవసరం మన మీద ఉందేమో. మనము ఉండము, మనం కూడా యాత్రికుల్లాగానే ఈరోజు ఎక్కడ ఉంటాం, రేపు ఇంకెక్కడ ఉంటాము. అందువలన మనకి ఇచ్చిన అవకాశాలు మనం వాడుకుందాం, సువార్త చెప్దాం అని చెప్పి నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించాం. మా టీంలో కొంతమంది కన్నడ, మలయాళం, హిందీ మాట్లాడు, ఎవరి భాష తగ్గట్టుగా వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలిగాం. దేవుని ప్రేమని మేము ప్రకటించిన తర్వాత మీ అందరికీ ఇష్టమైతే కనుక మీకు మంచి విషయాలు మేము బోధిస్తాము రమ్మన్నాం. ఆ పిల్లలకి చెప్పాం కదా ఏదో ఒకటి తీసుకొస్తామని, వాళ్ళకి ఏవో స్వీట్స్ తీసుకెళ్ళాం, ఇచ్చేసాం. ఆ తర్వాత నుండి ఆ గుడారాలకి 5 గంటలకి అందరూ వస్తారు. వచ్చిన తర్వాత అందరూ కలిసి 7 గంటలకల్లా మేము ఉన్నటువంటి ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇంటి పక్క వాళ్ళందరూ గోల, అందరూ తిట్లగలేశారు. ఊర్లో ఉండే భిక్షకాలని వీళ్ళని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టేశారు. బాబోయ్ వీళ్ళు దొంగలు, మిమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని చంపేస్తారు, వీళ్ళు క్రూరులు, తాగేవాళ్ళు ఉన్నారు, తిరిగేవాళ్ళు ఉన్నారు, కైని తినేవాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. వాళ్ళు కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, వాళ్ళ చూపు చూడండి ఎట్లుందో, వాళ్ళ రూపు చూడండి ఎట్లుందో, స్నానాలు చేయరు వీళ్ళు, కంపొచ్చేస్తుందని చెప్పి ఇంటోళ్ళు చాలా గొడవ చేశారు. ఎందుకో దేవుడు కృపిచ్చాడు మాకు. ఆ కృపను బట్టి మేము వెళ్ళి, లేదండి జస్ట్ ఒక 7 రోజులు, ఒక 6 రోజులు మేము వీళ్ళకి చిన్న క్లాసులు తీసుకుంటాం అంటే, మరి ఎందుకో దేవుడు నిజంగా వాళ్ళని, అంత గొడవ పడిన వాళ్ళు కూడా నెమ్మదిపరిచాడు. ఎవ్రీడే ప్రతిరోజు క్లాసులు, ఎవ్రీడే వాళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత శుభ్రం గురించి మొదటగా చెప్పాం. సువార్త కన్నా ముందు శుభ్రం గురించి చెప్పాం. ఒంటి స్నానం చేయడం, పళ్ళు తోముకోవడం ఎంత ముఖ్యం, తలదూకోవడం ఎంత ముఖ్యం, మంచిగా ఉన్న వాటిలోనే వస్త్రాలు ఏ విధంగా వేసుకోవాలి, వేసుకోకపోతే ఎంత నష్టం, ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక 4 రోజులు విన్న తర్వాత వాళ్ళందరూ దువ్వెనలు కొనుక్కున్నారండి. దువ్వెనలు కూడా లేవంట కొంతమందికి, దువ్వెనలు కొనుక్కున్నారు. స్నానం చేయలేదంట. తల స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుందో, వాసనలు అంటే అవే, ఆ వాసనే వస్తుంది. తల పిడచకట్టుకుపోయినట్లు అయిపోయింది. కొంతమందికి మేమే కత్తిరించాం. అసలు జుట్టు జడేయడానికి అవదో, తల స్నానం చేయటానికి అన్నోళ్ళకి కత్తిరితో మేమే కట్ చేసాం. వెళ్ళండి తలస్నానం చేసుకోండి అని చెప్పాం. అక్కడ నదిలో దిగి అందరూ స్నానాలు చేసి పళ్ళు తోముకొని శుభ్రంగా కైనీళ్ళు తింటారేమో, ఎర్రగా అయిపోయినాయి పళ్ళు. ఈవినింగ్ టైంలో వచ్చేటప్పుడు
మేడం గారు ఉన్నారు, తిడతారు. నా పళ్ళు ఎలా ఉన్నాయి, నీ పళ్ళు ఎలా ఉన్నాయి అని పళ్ళు చూసుకొని, ఒకళ్ళ పళ్ళు ఒకళ్ళు చూసుకొని, నీ పళ్ళు ఎర్రగానే ఉన్నాయి, వాళ్ళు మేడం నీ క్లాస్ తీసుకుంటారంటే ఆ పంపు దగ్గరికి వెళ్ళి ఒకటే పంపులు కొట్టేసి ఆ నీళ్ళతో 10 సార్లు పుక్కులను చూసి 10 సార్లు నోరు ఈ పళ్ళన్నీ రుద్ది, ఇవన్నీ అక్కడ వీధిలో ఉన్నోళ్ళు గమనించారు, ఆశ్చర్యపోయారు. అసలు వీళ్ళు బికారులాగా వచ్చారు, ఇప్పుడేంటి విద్యార్థుల్లాగా తయారయ్యారు. మాట తీరు మారింది, చూపు మారింది, డ్రెస్సు మారింది, విధానం మారింది, అన్నీ మారిపోయాయి. ఆ టైంలో వారికి చెప్పగా దేవుని మాటలు విన్నారు. మేము కన్నడ భాషలోను, తర్వాత తమిళ భాషలో, హిందీ భాషలో మేము పాడే పాటల్ని వాళ్ళ భాషలోకి మార్చుకొని వాళ్ళే లిపి కట్టారు, వాళ్ళే రాగం కట్టారు, వాళ్ళు కూడా పాడటం మొదలుపెట్టారు. అబ్బా, సువార్త సభ జరిగినట్టు జరిగిపోయింది. రోజు 7 రోజులు అనుకున్నటువంటి మా సభ 1 నెల రోజులు కొనసాగింది. వాళ్ళందరినీ ప్రేమించాం మేము, దేవుని ప్రేమను వారికి తెలియజేశాం. ఆ తర్వాత ఒకరోజు మేము అందరం పడుకున్నప్పుడు అర్ధరాత్రి 1:30 సమయంలో దబ్బా దబ్బా డోరు బాతున్నారు ఎవరు. ఆ డోరు తీయలేదు మేము. మేడం డోర్ తీయండి, మేడం డోర్ తీయండి అంటున్నాడు ఒకడొచ్చి. అమ్మో, వీళ్ళెవరో ఈ గుంపులోంచి ఒకడు వచ్చేసాడు, తాగుపోతే ఎవరో అర్ధరాత్రి డోర్ కొడుతున్నాడు అని చెప్పేసి మేమందరం అనుకుని డోర్ తీయలేదు. అయితే చాలా ఒక 1/2 అవర్ కొట్టిన తర్వాత వెళ్తుంటే నేను చిన్నగా కిటికీ తెచ్చి చూస్తే ఆయన ఫేస్ నేను రికగ్నైజ్ చేశాను. సైలెంట్గా ఉన్నాను. తెల్లవారు సాయంత్రం వచ్చిన తర్వాత దేవుని మాటల్లోంచి ఎన్నో విషయాలు వారితో నేను కూడా మాట్లాడాను. ఆ టైంలో అప్పుడు నేను అక్కడ ఉన్న వాళ్ళతో అడిగాను, అర్ధరాత్రి ఎవరైనా మీలో ఎవరైనా వచ్చి మా డోర్ కొట్టారా? ఎవరు వాళ్ళు? లేచి నిలబడండి అన్నాను. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరు వచ్చారు అర్ధరాత్రి ఇక్కడ డోర్ కొట్టింది ఎవరు అన్నప్పుడు ఒక వ్యక్తి ఏడుస్తూ కళ్ళల్లోంచి కన్నీళ్లతో లేచి నిలబడ్డాడు. ఒక ఎత్తైన వ్యక్తి ఇలా చేతులు పట్టుకొని. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట, నేను రాత్రి బాగా తాగి ఉన్నాను, నాకు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నాను, మేడమ్స్ మాకు టీచింగ్ చేస్తారు కదా అని ఆ భ్రమలోనే ఉన్నాను, టైం కూడా నాకు తెలియలేదు, నిన్న రాత్రి నేను క్లాసుకు రాలేదు, కానీ నా మతిలో అది అర్ధరాత్రి అది ఏ టైమో నాకు తెలియలేదు, మత్తులో ఉన్నాను కాబట్టి మేడమ్స్ క్లాస్ తీసుకుంటారనుకొని డోర్ కొట్టాను, డోర్ తీయట్లేదు ఏంటని చెప్పేసి చాలాసేపు బాధపడ్డా. నా మతిలో మతి తప్పి నేను ఉన్నాను కాబట్టి ఇంటికి వెళ్ళాను. తెల్లవారు లేచిన తర్వాత నా భార్యతో చెప్తే ఆ ఉదయకాలం నుంచి నాలో ఒక పశ్చాత్తాపము, బాధ నాలో ప్రారంభమైంది. ఎప్పుడెప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళు పట్టుకుందామా అని నేను ఎదురు చూస్తున్నానంటే, సహోదరుడా, నీలో వచ్చిన పశ్చాత్తాపం ఎంతో గొప్పది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ రోజు అందరి మధ్యలో మాట ఇచ్చాడు ఆ సహోదరుడు, మేడం గారండి, నేను ఈ రోజు నుంచి తాగను, ఈ రోజు నుంచి నేను తాగుడు మానేస్తున్నాను, ఇక నుంచి నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా తాగను, నా భార్య బిడ్డలు నేను బాగా చూసుకుంటానని. ఆ తర్వాత ఒక 2 నెలలు అక్కడే ఉన్నారు. వాళ్ళు భార్య ఇచ్చిన సాక్ష్యం, రోజు సాక్ష్యాలే, అద్భుతమైన సాక్ష్యాలు. ఆ రోజు వాళ్ళ భార్య ఇచ్చిన సాక్ష్యం అంటే 2 నెలలు టైంలో, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారో, నా కన్నబిడ్డలు కాదు, నాకు తెలిసిన వాళ్ళు కాదు, ఆ దేవుడు పంపించాడు, నా బ్రతుకు మారింది, నా భర్త బ్రతుకు మారింది, తాగుడు మానేశాడు, కుటుంబం సంతోషంగా ఉంది. డబ్బులు దాచిపెట్టుకోవటం ఏంటో మాకు తెలియదు, సాయంత్రం కల్లా తాగటం, పడుకోవటం, డ్యాన్సులు వేయటం, ఇక ఆ మాంసం ఈ మాంసం తినటం, ఇవే మాకు తెలుసు. కానీ మీరు వచ్చిన తర్వాత అన్నీ నేర్పించారు, యేసయ్య ప్రేమ నేర్పించారు. రేడియోల్లో ఎక్కడికి వెళ్ళినా మేము వాక్యాలు వింటాం, ఎక్కడికి వెళ్ళినా యేసునే మేము కలిగి ఉంటాం, ఎక్కడికి వెళ్ళినా దేవునిలోనే మేము ఉంటాం. మేము మాటిస్తున్నాం మీకు, మీరు మమ్మల్ని విడవచ్చు, మేము మిమ్మల్ని విడవచ్చు, ఎవరైనా ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, కానీ మేము మాత్రం యేసు ప్రభు వారినే నమ్ముకొని మా జీవితం అంతా ఆయనతోనే గడుపుతామని ఆ రోజు మాట ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవునికి మీరు అప్పగించుకుంటే ఒక్కొక్కసారి దేవుని ప్రేరేపణ మీ ప్రేరేపణ కన్నా విభిన్నంగా ఉండబోతుంది దైవజనమా. ఆ ప్రేరేపణకు మనం అప్పగించుకున్నప్పుడు కార్యాలు జరుగుతాయి. అలా అని చెప్పేసి ప్రమాదకరమైన స్థలాల్లోనికి వెళ్ళి ఒంటరిగా సువార్త చెప్పడం అనేది లేదా మాట్లాడటం అనేది నేను ప్రోత్సహించట్లేదు ఏమాత్రం కూడా. ఆ సిచ్యువేషన్, ఆ సందర్భం అన్నిటినీ దేవుడు మాకు అనుకూలపరిచాడు. నేను ఒక్కదాని కదా, ఒక టీముగా మేము ఉన్నాం ఆ సమయంలో. కానీ వాళ్ళే ముందు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. మాకు వాళ్ళు ఇచ్చిన బహుమానాలు ఏంటో తెలుసా? ఒక రోజున ఈ తాగుబోతు వ్యక్తి, మంచిగా అయిపోయిన వ్యక్తి, భార్య భర్త వాళ్ళ పిల్లలతో కలిసి వచ్చారు. అందరూ కలిసి వచ్చి ఇలా నిలబడ్డారు, ఒక పెద్ద సంచి పట్టుకొని నిలబడ్డారు. వాళ్ళు చిన్నోడేమో కర్ర పట్టుకొని నిలబడ్డాడు. మేడం గారండి అన్నాడు, మేము మీకు మాంసం తెచ్చామన్నారు. ఏం మాంసం తెచ్చారా అని చెప్తే ఓపెన్ చేసి చూస్తే 2-3 తాబేళ్ళు ఇలా తిరుగుతూ ఉన్నాయి బయటికి. తాబేళ్ళు వచ్చాయి. ఏంటి ఇదేంటి తాబేళ్ళు ఏంటన్నాను నేను. తాబేలు మాంసం తింటారనే మాట కూడా నాకు తెలియదు ఆ టైంలో. ఇదేంటి 3 తాబేళ్ళు తీసుకొచ్చారు, ఈ తాబేళ్ళు అంటే అవే మేము ఈరోజు మీకు మటన్ కర్రీ తీసుకొచ్చామంటున్నారు వాళ్ళు.
వీటిని ఏం చేయాలో నాకు తెలియదు అన్నారు. కేరళ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, వాళ్ళు బాగా తాబేళ్ళు పట్టుకొని గిన్నెలేసేసి మరి తాబేళ్ళు మాంసం అక్కడ కొంతమంది తింటారు. నేను చెప్పాను, నాకు తాబేలు మాంసం చేయడం తెలియదు, తినడం అంతకన్నా తెలియదు, నేను అసలు తిన్న కూడా అన్నాను. వాళ్ళు మాకు ప్రేమతో వాళ్ళకి కలిగిన దాని నుంచి మాకు తెచ్చిచ్చింది ఏంటో తెలుసా, గిఫ్ట్గా 3 తాబేళ్ళు ఒకళ్ళు తెచ్చారు. ఇంకొకతను వచ్చాడు, చినిగిపోయిన గొడుగుకి చక్కగా మంచిగా దానికి అతుకులు బతుకులు అన్నీ కూడా అన్నీ కుట్టి దాన్నే ఒక అందమైన గొడుగులాగా, రెయిన్బో కలర్స్ అంటారు చూసారా, రకరకాల కలర్లు. అంటే ఆ రకరకాల కలర్లు వేసాడు, కానీ అవన్నీ ఏమున్నాయి, చినిగింది, అక్కడక్కడక్కడ రంధ్రాలు దానికి అతుకులు వేసి అందమైన గొడుగుగా చేశాడు. మేడం మీ అందరికీ కలిపి ఒక గొడుగు నేను ఇస్తున్నాను, ఒక గొడుగు ఇచ్చాడు. అందరూ కలిసి ఆ రోజున చక్కగా దేవుణ్ణి స్తుతించుకొని పాటలు పాడుకొని ఆరాధించిన తర్వాత గొప్ప ఏడుపు అక్కడ. మా బ్రతుకులు మారిపోయే యేసును మాకు పరిచయం చేశారు. యేసయ్యతోనే మేము ఉంటాం, ఎక్కడికి వెళ్ళినా మేము దేవునితో నడుస్తాం, ఎక్కడికి వెళ్ళినా చర్చిలు అన్నారు కదా అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పారు. అయితే అప్పుడు దాకా ఎందుకు, మీరు ఇప్పుడే చర్చికి వెళ్ళండి అని కొన్ని సంఘాలకు వాళ్ళకి పరిచయం చేసి పంపించడం ప్రారంభించాం. కొంతమంది అభ్యంతరపడ్డారు, వారు మాట తీరు, వాళ్ళ చూపు, వాళ్ళ విధానం చూసి. కాదు, వారిలో యేసు ఉన్నాడు, యేసుని చూడండి అని చెప్పడం వలన వారు కూడా విశ్వాసులుగా మారిపోయారు. హల్లెలూయా. వీళ్ళ ఎన్నో ఆత్మీయ అనుభవాల్ని పరిశుద్ధాత్మదేవుడు నేర్పించాడు. వాటన్నిటి గుండా వెళ్ళటానికి ఎప్పుడు హెసిటేట్ అవ్వాల, ఎప్పుడు అసహించుకోలేదు, ఎప్పుడు కూడా ఇది ఏంటి అదేంటి అనేది లేదు. అంటే మా సొంత స్వభావాలు, మా సొంత గుణాలు అయితే సువార్తకు పనికొచ్చే గుణాలేం కాదు, అవి దేవునికి అప్పగించుకునే గుణమేమీ కాదు, అంత త్యాగపూరితమైన గుణాలేమీ కాదు. ఒకసారి యేసుకు జీవితాన్ని అప్పగించిన తర్వాత జీవించేది నువ్వు కాదు, ఎవరు? క్రీస్తే. మనము యేసు కొరకు చనిపోయాం, క్రీస్తు కొరకు బ్రతికేవారం. ఆ యొక్క ఆత్మీయ లోతుల్లో నడిపించబడినప్పుడు నీ యొక్క ఆలోచన అంతా అన్నిట్లో కూడా పెనుమార్పుని దేవుడు తీసుకొని వస్తాడు. ఇలా ఆ యవ్వన వయసులో నుంచి కూడా ఎన్నో ఆత్మీయ అనుభవాలు, ఎంతగానో సువార్తలు ప్రకటించడం నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు చెప్తుంటాను. ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పాల్సి ఉంటే కనుక. వాటిలో ఇదొకటి. భూమి మీద బ్రతుకున్నప్పుడు ఒక స్టేటస్ అనేది కొంతమంది మెయింటైన్ చేస్తుంటారు, ఒక బ్రాండ్ అనేది కొంతమంది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక సహోదరు నాకు దుబాయ్ నుంచి వచ్చినప్పుడు ఒక బ్యాగ్ తీసుకొచ్చారు, హ్యాండ్ బ్యాగ్. పాస్టర్ గారు మీరు గోల్డ్ పెట్టుకోరు కదండి, దుబాయ్ గోల్డ్ చాలా బాగుంటుంది, చాలామంది వచ్చినప్పుడు కొనుక్కొని వెళ్తుంటారు, కొంచెం రేటు కూడా ఎక్కడి మీద అక్కడ తక్కువని. కానీ మిమ్మల్ని గమనించినప్పుడు మీరు ఏమీ పెట్టుకోరు కాబట్టి ఏం తీసుకెళ్ళాలి పాస్టర్ గారు కనిపిస్తే నాకు ఒక బ్యాగ్ కొనాలనిపించింది, బ్యాగ్ తీసుకొచ్చానండి అన్నారు. అది నేను ఒక 5-6 నెలల వరకు అలానే ఉంచాను. ఒక రోజున బయటికి వెళ్ళాల్సిన పని వచ్చింది, ఆ బ్యాగ్ తీసుకున్నాను, చిన్న బైబిల్ పెట్టుకున్నాను, నాకు కావాల్సిన వస్తువులు పెట్టుకున్నాను, నా బోర్డింగ్ పాస్, నా ఫ్లైట్ టికెట్ పెట్టుకున్నాను, నా ఫోన్లు 2 వేసుకున్నాను, బయలుదేరాను, వెళ్ళిపోయాను, దిగాను, వచ్చాను. అలా 1-2 సార్లు నేను అదే బ్యాగ్తో వెళ్ళాను. కానీ నేను బ్యాగ్నే చూస్తాను కానీ నా బ్రాండ్ని చూశారు కొంతమంది. నేను బ్యాగ్ని చూసుకున్నాను, ఆ బ్యాగ్కున్న బ్రాండ్ని చూశారంట కొంతమంది. ఆ బ్రాండ్ని చూసిన వాళ్ళకి తల తిరిగిపోయిందంట. పాస్టర్ గారు పట్టుకొని వెళ్ళినటువంటి బ్రాండ్ ఏంటో తెలుసా, అది చాలా ఫెమిలియర్ బ్రాండ్. అసలు ఈరోజు వరకు బ్రాండ్లు అంటే ఏంటో నాకు తెలియదు. వాళ్ళు చెప్తే కానీ నాకు అర్థం అవ్వలేదు. ఓహో ఇదా, ఈ కంపెనీ బ్రాండు చాలా కాస్ట్లీ ఉంటుంది, అదేవిధంగా చాలా ఎక్కువ సంవత్సరాలు వస్తుంది అని వాళ్ళు పదే క్రేజీ అనమాట. యూత్ కొంతమంది ఉంటుంటారు కదా, వాళ్ళు అసలు ఆ బ్రాండ్లే చూస్తుంటారు. ఆ బ్యాగ్ని తీసుకెళ్ళడం మానేశాను నేను, వాళ్ళకి శోధన ఎక్కువైపోతుందని. ఎందుకు వచ్చిన వాళ్ళు, నేనేమో బ్యాగ్ లాగా చూస్తా, వీళ్ళేమో బ్రాండులు చూస్తున్నారని. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, నాకే సహోదరి అయితే ఒక బ్యాగ్ కొనిచ్చిందో అది ఇండియన్ అమౌంట్తో కనుక చూసుకుంటే అది 70,000 రూపాయలు అంటది. అది చూసినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. అవునా ఇంత రేటా ఒక బ్యాగు? నేను కొనుక్కుంటాను బ్యాగులు ఒక 1000 రూపాయల్లో, ఒక 2000 రూపాయలు, లేకపోతే ఒక 500, ఒక 600, ఒక 700, 500 నుంచి స్టార్ట్ చేసిన బ్యాగులు ఉన్నాయి నా దగ్గర. ఆల్మోస్ట్ 2000 లోపల కొంచెం క్వాలిటీ బాగుండే కొనుక్కునేవి కూడా ఉన్నాయి. ఎక్కువగా వాడను కానీ అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. ప్రయాణాల్లో కంపల్సరీగా బ్యాగ్ తీసుకెళ్తాను. నేను అప్పుడు ఆ సహోదరుని అడిగాను, మీరు నాకు ఇచ్చిన బ్యాగ్ ఎంత కాస్ట్లీనా, ఎక్కడికి వెళ్ళినా జనాలు ఆ బ్రాండ్ వైపు చూస్తున్నారన్నప్పుడు, అమ్మ మీకు ఏది ఇచ్చినా తక్కువే, దేవునికి సన్నిలో విలువైన వాక్యాన్ని మాకు ఇచ్చి మా ఆత్మీయ జీవితాలు మీరు కట్టారు, ఏది ఇచ్చినా మీకు తక్కువే. కానీ నేను మాత్రం మీకు బ్రాండ్ల విషయాలు మీకు పట్టవని నేను ఏ బ్రాండ్ అని చెప్పలేదు, కానీ నా స్థాయికి తగ్గట్టుగా నేను తీసుకొచ్చా. నేను ఇలాంటి బ్రాండ్లు ఎన్నో వాడాను.
కానీ దైవదాస్త్రాలకు ఇస్తున్నప్పుడు నేను వాడే దానికన్నా తక్కువగా ఆవిడికి నేను ఎందుకు ఇవ్వాలి అనుకొని నేను ఇచ్చాను. ఈరోజు మీరు అడిగారు కాబట్టి చెప్పాను అన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రియ దైవజనమ, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం ఎంతో గొప్పది. కొంతమంది బ్రాండ్లు పిచ్చి కలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది స్టేటస్ పిచ్చిన వాళ్ళు కలిగి ఉంటారు, కొంతమంది కుల పిచ్చి క్యాస్ట్ అనేది చూసుకునేవారు ఉంటారు, కొంతమంది అందచందాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవారు ఉంటారు, కొంతమంది వారి జ్ఞానము వారి యొక్క వివేకాన్ని గురించి అతిశయించేవారు ఉంటారు, వారి పేరు పక్కన ఉన్నటువంటి డాక్టర్స్ డిగ్రీస్ని చూసి చాలామంది ఆనందించేవారు ఉంటారు. సరే, వారి కష్టాన్ని బట్టి వాటిని పొందుకున్నారు. ఒక డిగ్రీ వాళ్ళ పక్కన ఉందంటే వాళ్ళ పేరు పక్కన అది అప్పటికప్పుడు వచ్చింది కాదు కదా, ఎన్నో సంవత్సరాల ప్రయాస తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ భూ సంబంధమైన ఈ బ్రాండ్లు కానీ స్టేటస్లు కానీ మరి ఇంకేదైనా మన ఆస్తిపాస్తులు కానీ మన ధనం కానీ ఇది ఏది మనకి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఇవి ఏవి పనికి రావు చెప్పండి. ఇవి ఏమీ కూడా పనికి రావు. మన హృదయాన్ని మన దేవునికి ఇచ్చినప్పుడు, మన రక్షణ పొందుకున్నప్పుడు మనలో ఒక నిశ్చయిత ఏంటో తెలుసా? ఇవన్నీ రావచ్చు, పోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒక రాజ్యం శాశ్వతంగా నా కొరకు ఎదురు చూస్తుంది. అది పరలోక రాజ్యం, అది శాశ్వత రాజ్యం. ఇక ఆత్మీయ యాత్ర తొదుకు ఎక్కడ మనకి ముగింపునిస్తుందంటే ఆ సుందరమైన పరలోక రాజ్యంలో సుందరమైన యేసు పాదాలను పట్టుకున్న దాంతో ముగించబడబోతుంది. హల్లెలూయా. ఇక ముగింపు అనేది ఏంటి అనేది ఆలోచిస్తే రమ్యమైనటువంటి పరలోక రాజ్యమే నీ కళ్ళ ముందు నా కళ్ళ ముందు కనబడుతుంది. అది ఆలోచన చేసుకుంటే అన్నం లేకపోయినా నిద్రపోవచ్చు. నేను అదే అనుకుంటాను, ఎంత చక్కగా దేవుని రాజ్యం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుందని. నా తల్లి నిద్రించినప్పుడు మరి ఫస్ట్ ప్రశ్న, నా 11 సంవత్సరాల వయసులో మొదటిసారి ఒక పాస్టర్ గారు అనే ఆయన్ని నేను చూడటం, యేసు ప్రభు వారి గురించి వినటం ఫస్ట్ టైం. ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు మరణం అనేది, ఈ ఎడబాపు అనేది ఏంటి, శరీరానికి ఆత్మకి మధ్యలో ఉన్నటువంటి శూన్యం అనేది ఏంటి, ఆత్మ అనేది ఏంటి, అసలు అది దానికి ఒక జీవం ఉందని, అది ఒక శాశ్వత రాజ్యంలోకి వెళ్తుంది, దానికి మరణం లేదని, శరీరం అనేది ఇది తృణమాత్రమైందని, అది మట్టిలోకి వెళ్ళిపోతుందని, ఆ రాజ్యము దేవుని రాజ్యం ఒకటి ఉంది, ఆ రాజ్యంలోకి అందరూ వెళ్ళాలి, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని ఒక పెద్దోళ్ళకి చెప్పినట్టుగా 11 సంవత్సరాల వయసున్న నాతో సువార్తంతా ప్రకటించేశారు. క్రీస్తు శిలువలో ఎందుకు రక్తం కార్చారో చెప్పారు, పాపక్షమాపణ ఎలా కలుగుతుందో తెలియజేశారు, ప్రభువు నమ్ముకున్నటువంటి వారు పరలోక రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకుంటారో, చనిపోయిన ఆత్మలు ఎక్కడికి వెళ్తాయో, తుదకు మన అంతమేంటి అనేది ఆయన మాట్లాడినప్పుడు నా హృదయాన్ని యేసు ప్రభు వారికి ఇచ్చేశాను. హల్లెలూయా. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయాన్ని ఇచ్చి నేను ఒకటి అనుకున్నాను, ఒక నిశ్చయిత, నా తల్లి పరలోక రాజ్యంలో ఉంది, ఒకరోజు నేను చనిపోతాను, అప్పుడు నేను కూడా దేవుని రాజ్యంలోకి వెళ్తాను, మరి నాకెంతో ప్రీతికరమైన ఆ తల్లిని నేను కూడా చూస్తాను అని ఆ చిన్న హృదయంలో ఆ గొప్ప విశ్వాసం నాలో నాటుకుపోయింది. ఆ తర్వాత ప్రభు అయిన దేవుడు ఆయన పట్టుకున్నాడు, ఆయన కృపతో నడిపించాడు, బలపరిచాడు, ఆయన చిత్తం నా పట్ల ఏదైతే ఉందో అది నెరవేర్చుకుంటూ మరి తీసుకొని వెళ్ళాడు, తీసుకొని నడిపిస్తూ ఉన్నాడు ఈ ఆత్మీయ యాత్రలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాలో ఉన్న నిశ్చయిత ఒకటే, తండ్రి రాజ్యంలోనికి ఒక రోజు వెళ్ళబోతున్నాను. హల్లెలూయా. తండ్రి రాజ్యం శాశ్వతమైంది, భూ సంబంధమైన ఏవి శాశ్వతం కాదు, ఏవి శాశ్వతం కాదు. ఈవెన్ సేవకులకు కూడా నేను చెప్తూ ఉంటాను, పోటీతత్వాలు వదిలేసుకోండి, నువ్వు గొప్ప నేను గొప్ప అని వదిలేసుకోండి, నీ సంఘానికి ఎంతమంది వస్తారు, నా సంఘానికి ఎంతమంది వస్తారు అనేది అసలు వద్దు, అలాంటివి మీ హృదయాల్లోనికి రానివ్వద్దు. ఆ మధ్య మేము అమెరికా దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఒక తెగవారి మధ్యలోకి వెళ్ళాం. వాళ్ళకి వాళ్ళ జీవన విధానం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు వాషింగ్ మిషన్లు వాడట్లేదు, ఫోన్లు వాడట్లేదు, ఎలక్ట్రికల్ సిస్టమ్ మనది ఏది వాడలేదు, వాళ్ళు కరెంటు బిల్లు ఉండవు, ఇంకా ట్యాక్స్లు ఏమీ ఉండవు వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళకి చర్చిలు ఉంటాయి, తర్వాత నిండుగా చక్కగా బట్టలు అందరూ వేసుకొని ఉన్నారు. చర్చిలోకి వెళ్ళినప్పుడు వాయిద్యాలు కూడా లేవంట. ఎందుకు వాయిద్యాలు లేవు అనేది అడిగినప్పుడు ఒక వ్యక్తి బాగా వాయిస్తాడు, ఇంకొక వ్యక్తి వాయించడానికి వచ్చినప్పుడు అతను సరిగా వాయించడం రాకపోతే ఆ బ్రదర్ బాగా వాయిస్తున్నాడు, ఈ బ్రదర్ బాగా వాయించట్లేదని తారతమ్యాలు చర్చిలోకి రాకూడదని తారతమ్యాలని తీసుకొచ్చేటువంటి వాటిని మేము విసర్జించాము అని చెప్తున్నారు వాళ్ళు. నువ్వు గొప్ప నేను గొప్ప, లేకపోతే ఆయన గొప్ప ఈయన గొప్ప అంటే ఈవెన్ ఒక మ్యూజిక్ విషయంలో కూడా ఆ తారతమ్యాలు, మరి హెచ్చు తగ్గులు,
ఇలాంటి ఏమీ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిన స్థలములో కనబడకూడదు అని మేము ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాము. అక్కడికి వెళ్ళామంటే అందరం స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరం కలిసి ఎవరిని ఆరాధించాలి? తండ్రి అని దేవుణ్ణి ఆరాధించాలి. అబ్బా ఆ బ్రదర్ వచ్చాడు, ఆ గాన కోకిల, ఆ కోకిల లేకపోతే ఈరోజు ఆరాధన జరగదేమో, లేకపోతే ఆ మ్యూజిషియన్ లేకపోతే ఈరోజు నా హృదయానికి ఉజ్జీవం రాలేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఎర్రి మాటలన్నీ మాట్లాడకుండా మేము ఈ విషయాలను కూడా దూరంగా ఉంచుకున్నాం అన్నారు. సరే, వాళ్ళ విధానం అది. కానీ వాళ్ళ తాత్పర్యం నాకు నచ్చింది. హెచ్చు తగ్గులు ఏంటండి అది? హెచ్చు తగ్గులు అనేది ఎవరు కూడా కలిగి ఉండకూడదని. మనిషిని పట్టి పీడించేది హెచ్చు తగ్గులు అనేది. సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడిని అయినప్పటికీ కూడా దావీదుకు 10,000 అన్నప్పుడు సౌలుకి 1000 మందో 2000 మందో కొద్ది మందో అన్నప్పుడు ఆ తారతమ్యాలు, మనుషులు ఎప్పుడు తారతమ్యాలుగానే చూస్తూ ఉంటారు. అబ్బా ఆయనండి గొప్పండి, ఈయనండి తక్కువండి అంటుంటారు. కానీ మనం ఆ మాటల్ని హృదయంలోకి ఎందుకు తీసుకుంటామంటాను నేను. నీది అనేది ఎవరికి నువ్వు ఇవ్వవు కదా. నీది అనేది నువ్వు ఎవరికి ఇవ్వటానికి ఇష్టపడవు. ఉచితంగా కష్టపడి నువ్వు తెచ్చుకున్న దాన్ని ఎవరికి ఇవ్వటానికి ఇష్టపడవు. కానీ ఉచితంగా తెచ్చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఏంటంటే వేరే వాళ్ళ అభిప్రాయాలు, వేరే వాళ్ళ ఆలోచనలు, వేరే వాళ్ళ పద్ధతులు అన్నీ వాళ్ళు ఇస్తామన్నా ఇవ్వనన్నా ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఉన్న అన్నీ కూడా వీళ్ళ హృదయంలోకి తెచ్చుకుంటారు. డబ్బు రూపంలో కాదు నేను చెప్తుంది, మీకు అర్థమవుతుందా? వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధి విధానాలు అన్నీ అడాప్ట్ చేసుకుంటారు. వాటిని వీరు కూడా అలా చేయాలి, ఆ విధంగా ఉండాలనేటువంటి తత్వానికి అలవర్చుకొని వీరిగా జీవించడము ఆపేసి వీరికి ఇవ్వబడిన ఉన్నతమైన పిలుపుని మర్చిపోయి వారిలాగా వీరు ఉండటానికి ప్రయత్నం చేసి చివరికి వారి యొక్క అంతమేంటో వారికే తెలియకుండా ఆత్మీయ యాత్రలో తమను తాము మోసం చేసుకునేవారు చాలామంది ఉన్నారు. దైవజనమ, ఈరోజు దేవుడు నిన్నుగా చూస్తున్నాడు తప్ప నువ్వు ఎవరిలాగానో ఉండాలని ఆయన నిన్ను కోరుకోవటం లేదు. నేను ఆ అమ్మాయిలాగా ఎందుకు పుట్టలేదు, ఆ ఇంట్లో ఎందుకు పుట్టలేదు, ఆమెలాగా నేను ఎందుకు అందంగా లేను, ఆమెకున్న టాలెంట్లు నాకెందుకు లేవు, ఆమె పాడినట్టు ఎందుకు పాడలేను, ఇక సేవకుల గోలు ఇంకోలా ఉంటుంది, వాళ్ళు చేసినట్టు నేను ఎందుకు చేయలేకపోతున్నాను, వాళ్ళకున్నంతమంది నాకెందుకు లేరు, రకరకాల గోళ్ళండి. ఎవరెవరియో తీసుకొచ్చి నీ మనసులో ఉచితంగా తెచ్చేసుకుంటావు, ఏరేసుకుంటా ఉంటావు అనమాట. 1 కేజీ టమాటాలు కొనడానికైనా ఒక 20 రూపాయలు ఖర్చు పెట్టాలేమో, కానీ వేరే వాళ్ళ విషయాలు నీ హృదయంలో తెచ్చుకోవడానికి ఏ డబ్బుతో పని లేదు. ఫ్రీగా అన్నిటినీ తీసేసుకొని ఆ చెత్తంతా నీ మైండ్లో పెట్టేసుకొని ఆ చెత్త బుర్రతో నువ్వు కూడా చెత్త ఆలోచనలతో పిచ్చి పిచ్చిగా నీ మైండ్ డైవర్ట్ అయిపోయి పిచ్చి పట్టిందా అంటుంటారు ఒక్కొక్కసారి. ఎందుకు పిచ్చి పట్టిన పరిస్థితి కొంతమందికి వస్తుందంటే అవసరం లేనటువంటి అన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో ఏరుకొని తెచ్చుకొని మైండ్లో పెట్టుకుంటారు. నీకంటూ దేవుడు ఒక బుద్ధి ఇచ్చాడు, ఒక జ్ఞానం ఇచ్చాడు, ఒక వివేకం ఇచ్చాడు, ఒక ఆలోచన ఇచ్చాడు. నిన్ను నువ్వుగా బ్రతకమని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని నువ్వు అభివృద్ధి పరచుకోమంటున్నాడు. నీ కుండలోంది నువ్వు త్రాగి తృప్తిగా ఉండమని చెప్తున్నాడు. ఇది లేకపోవటం వలన మనుషుల్లో తృప్తి అనేది పోయిందండి. అసంతృప్తి ఎక్కువైపోయింది. హెచ్చు తగ్గులు, తారతమ్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చాలా భయంకరమైనటువంటి క్రికెట్నెస్లోనికి, మోసపూరితమైనటువంటి జీవన విధానంలోనికి అనేక మంది వెళ్తున్నారు. అటు రాజకీయాల్లో చూసినా, ఇటు సినీ వృత్తిలో చూసినా, ఇటు అథ్లెట్స్ విషయంలోకి వచ్చినా, ఆటలాడే విషయాల్లోకి వచ్చినా, ఇటు పరిచర్ల విషయాల్లోకి వచ్చినా, లేకపోతే బిజినెస్ పరంగా చూసినా ఒకళ్ళకు మించి ఒకళ్ళు వెళ్ళాలనేటువంటి తత్వం, లేదంటే వాళ్ళ విధానాలు మనం ఎందుకు అవలంబించలేకపోతున్నటువంటి తత్వాలతో, ఒక అసంతృప్తితోనో మనశ్శాంతిని కోల్పోయో ఏదో బతుకుతున్నాంలే అన్నట్లుగా దేవుడిచ్చిన ఈ ప్రేషియస్ లైఫ్ని, ప్రశస్తమైన ఈ 70-80 సంవత్సరాల జీవితాన్ని నరకప్రాయంగా చేసుకొని బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి ఉచ్చులోనికి నువ్వు వెళ్ళకూడదు. హల్లెలూయా. నువ్వు అలాంటి ఉచ్చులోకి వెళ్ళకూడదు. స్టేటస్లు ఉంటాయి పోతాయి, డబ్బు ఉంటుంది పోతుంది, అందం ఉంటుంది పోతుంది, ఖ్యాతి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి పోతాయి, కానీ శాశ్వతమైనది దేవుడు, దేవుని రాజ్యమును పొందుకున్న రక్షణ. హల్లెలూయా. ఈ స్టేటస్ నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు, కానీ నీలో ఉన్నటువంటి రక్షణ అనేది, నీలో ఉన్న భక్తి విశ్వాస జీవితం అనేది నిన్ను నిత్య జీవంలోకి తీసుకుని వెళ్ళబోతుంది. అందుకని ప్రభువుకి ఎప్పుడైతే నువ్వు హృదయం ఇచ్చావో ఆ యొక్క జీవితానికి దేవుడు ఒక గమ్యాన్ని, గురిని ఏర్పాటు చేసేసాడు. అదేంటంటే పరలోక రాజ్యము. గుండెలు బండబారిపోతూ ఉంటాయి కొంతమందికి, అలా ఉండకూడదు. మేము ఒక దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మాకు కూడా ఒక అద్దె గృహం కావాల్సి వచ్చింది. మరి ఆ అద్దె గృహం నిమిత్తమై మేము వెళ్ళాం. మేము మాతో పాటు కొంతమంది విశ్వాసులు వెళ్ళాం. ఒక ఆవిడ 2 అంతస్తుల మేడ, ఆవిడ తన ఇంటి ముందు మంచి మొక్కలు ఉన్నాయి.
ఆ మొక్కలకి పైపు నీళ్ళతో వాటర్ పోస్తూ ఉన్నారు. మేము గేట్ తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే గృహం అంటే ఆఫీస్ పర్పస్తో మేము ఒక చిన్న గృహంలో ఉంటున్నాం. మాకు మంచిగానే ఉంది. అయితే ఆఫీస్ కొరకు కూడా ఒక ప్రేయర్ హాల్ లాగా, ఒక ప్రేయర్ రూమ్ లాగా ఉండాలని చూస్తూ ఉన్నాం. ప్రేయర్ నుంచి వస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు ఇక్కడ ఒక పైన మేడగదిలాగా ఉంటుందండి, బాగుంటుంది, మన ప్రేయర్ ఏదైనా స్టార్ట్ చేయడానికి ఒకసారి వెళ్ళి చూద్దామా అన్నారు. సరే ఎలాగో అడిగారు కదా అని చెప్పేసి వెళ్ళాం. నేను వెళ్ళి ఎప్పుడు అద్దెకిస్తారా అని నేను ఎప్పుడు అడగలేదు. అవన్నీ పాస్టర్ గారు చూసుకుంటారు, సంఘ పెద్దలు చూసుకుంటూ ఉంటారు. కానీ నా సిస్టర్స్ నాతో పాటు ఉన్న వాళ్ళు చెప్పారు కదా అని నేనే స్వయంగా వాళ్ళతో కలిసి వెళ్ళటం జరిగింది. గేట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే మమ్మల్ని ఎగాదిగా చూసింది. అంటే ఎక్కడి నుంచో ఎవరో తప్పిపోయి వాళ్ళ ఇంటికి వచ్చారా అన్నట్టు చూస్తుంది. మెయిన్ థింగ్ నాకు అర్థమైపోయింది, ఎందుకంటే మా ముఖం మీద ఏం లేదు. మా ముఖములు తల్లి గర్భంలోంచి జన్మించినటువంటి పసిబిడ్డల మొహంలాగా మెరిసిపోతున్నాయి అన్నమాట. మేము ఈ ముఖానికి ఇంకేమీ అద్దలేదు, దిద్దలేదు. సో మేము స్వచ్ఛంగా, మేము శుద్ధ సువర్ణాలం. ఏమనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే చెప్పండి, మేము సువర్ణం, మీరే ఆ సువర్ణానికి రంగులు పూసేశారని చెప్పండి. మనం చేసేది మంచిదైతే ఎవరికి తలొగ్గాల్సిన పని లేదు ప్రియులారా. తప్పు చేస్తే ఒప్పుకోవాలి, యథార్థంగా లేకపోతే మారాలి. ఎవరికైనా నువ్వు అపకారం చేస్తే పశ్చాత్తాపడాలి. కానీ ఏ వ్యక్తికి నువ్వు అపకారం చేయకుండా, ఏ వ్యక్తికి కూడా నువ్వు కీడు చేయకుండా, నీ గమనంలో నువ్వు మంచిగా వెళ్తున్నప్పుడు ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. లోకమంతా ఏకమై నీకు వ్యతిరేకంగా తిరిగిన యథార్థవంతులకి దేవుడు తోడై ఉంటాడు. చీకట్లో వారికి వెలుగుని దయచేసేవాడు ఉంటాడు. హల్లెలూయా. ఆవిడ మమ్మల్ని ఏగాదేగా చూశారు. అప్పుడే నాకు అర్థమైపోయింది, రండి వెనక్కి వెళ్ళిపోదామన్నారు. అదేంటి పాస్టర్ గారు ఇంకా అడగకున్నారంటే, మీకు ఆమె మూగ భాష అర్థం కాల, నాకు అర్థమైపోయింది. మీకు అర్థమయ్యేసరికి ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. ఆమె నోటి నుంచి ఏదో ఒక మాట వచ్చి వినే లోపల మనం వెళ్ళిపోదాం, ఇల్లు వద్దు, ఇంకొక ఇంటికి వెళ్దాం అంటే, మీరు ఎక్కడే ఉండండి మేము అడుగుతా ఉన్నారు. ఆవిడ వెళ్ళగానే, ఆవిడ అంత దూరం ఉండగానే వీళ్ళు అడిగారు, ఏమండి మాకు ఇల్లు కావాలంటే, మీరు క్రిస్టియన్స్కి మేము ఇల్లులు ఇవ్వం, మేము అస్సలు ఇవ్వం క్రిస్టియన్స్కి అని. అసలు ఆవిడ తల కూడా పైకెత్తలేదు. కనీసం ఒక మనిషి మాట్లాడుతుంటే కనీస మర్యాద కూడా లేకుండా, తల కూడా పైకెత్తకుండా, మీరు క్రిస్టియన్స్, ఎందుకంటే మమ్మల్ని చూసింది కదా ముందే, ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది అనమాట. మీరు క్రిస్టియన్స్ అయితే మేము ఇల్లులు మేము ఇవ్వమన్నది. నాకు ఎందుకో బాగా కోపం వచ్చేసింది. నేను అన్నాను, క్రిస్టియన్స్కి ఇల్లులు ఇవ్వమని ఇంకొకసారి నువ్వు పెట్టుకో, లేకపోతే 10 సార్లు నీ ఇంటికి వస్తా నేను అన్నాను. ఆ బోర్డు పెట్టుకోపోయావనుకో, నువ్వు ఒక బోర్డు పెట్టుకోవాలి సిస్టర్ అన్నాను నేను. అనగానే కళ్ళు పైకెత్తి చూసింది ఆవిడ. క్రిస్టియన్స్కి మాత్రం ఇల్లు ఇవ్వని పెట్టుకో, బయట నువ్వేం పెట్టావు, అద్దెకి ఇల్లు ఇవ్వబడును అని పెట్టావు, దానిలో బ్రాకెట్లో పెట్టుకో, క్రిస్టియన్స్కి ఇవ్వబడదు. లేకపోతే ఎవరికి ఇస్తావో వాళ్ళదేం, క్రిస్టియన్స్ అనే సంగతి నీకు ఇష్టం లేదు కదా, ఎవరికి ఇస్తావో, ఉద్యోగస్తులకు ఇస్తావో, పలానా వాళ్ళకి ఇస్తావో, లేదంటే నీ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తావో, లేదంటే ఇంకెవరికి ఇస్తావో రాసి పెట్టుకో. అద్దెకి ఇవ్వబడిన అన్నప్పుడు వచ్చినప్పుడు నీకు ఇష్టం లేకపోతే, లేదండి ఇల్లు ఖాళీగా లేదని చెప్పు. క్రైస్తవులకి మేము ఇల్లు ఇవ్వమని ఇంకా కొన్ని మాటలు కూడా ఆవిడ అన్నారు, గుర్తులేవు. నేను అన్నాను అనమాట. ఆ మాట అన్నప్పుడు ఆవిడ నన్ను తినేసేటట్లు చూసింది. అంతే, ఇక అక్కడి నుంచి మేము వెళ్ళిపోయాం. నేను అంటున్నాను, ఇక్కడ ధనవంతుడు కూడా అలానే బిహేవ్ చేసి ఉంటాడు, అలానే ప్రవర్తించుంటాడు. వీళ్ళు మా వాళ్ళు ఎవ్వరూ వినరండి. సేవకులు వచ్చి చాలామంది మా ఇళ్ళకు వచ్చి దేవుని మాటలు చెప్పారు, మేమందరం ఎగతాళి చేసాం, మేమందరం అవమానపరిచాం, ఈ దేవుడు మాకెందుకు, ఈ సువార్త మాకెందుకు అని చెప్పేసి మేము పెడచెవిని పెట్టాం. అందువల్ల చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మా వాళ్ళు నమ్ముకుంటారంటే దేవుడు అన్నాడంట, నో ఎక్స్క్యూజ్.